చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉంటుంది. ఆశ అంటే పెద్ద ఆశ. మీరు ఎప్పుడైనా సినిమాకి సోలోగా వెళ్ళారా? కొన్ని రెస్టారెంట్కి, లేకపోతే ఒక ప్లేస్కి ఒంటరిగా వెళ్ళి మీతో మీరు టైం స్పెండ్ చేశారా? నేను చిన్నప్పుడు అయితే చేశాను. ఒక లాస్ట్ 5 to 10 years నుంచి నేను చేయట్లేదు. ఇప్పుడు నేను చేయబోదు అదే. ఏ సోలో ట్రిప్ టు ఎంటైర్ సౌత్ ఇండియా. మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఒక్కడనే బైక్ మీద కవర్ చేయాలన్నదే నా ఈ కోరిక. సో చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేది. ఆశ అంటే పెద్ద ఆశ. ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలని. ఆ ట్రావెల్ లోని భాగంగానే అమృత్సర్ వెళ్ళా, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ వెళ్ళా, ఢిల్లీ వెళ్ళా, మనాలి వెళ్ళా, అండ్ సౌత్ లో సమ్ హిల్ స్టేషన్స్ కూడా కవర్ చేశాను. బట్ స్టిల్ మా బిగ్గెస్ట్ 2 డ్రీమ్స్ అలాగే ఉండిపోయినాయి. ఒక రోడ్ ట్రిప్ టు లడాక్, అందరి బాయ్స్ లాగానే, అండ్ రోడ్ ట్రిప్ టు సౌత్ ఇండియా. సో వర్క్ లో పడిపోయిన తర్వాత ఇప్పటిదాకా పాసిబిలిటీ అయితే లేదు, దొరకలేదు. కాకపోతే రీసెంట్ గా 2 లాంగ్ వీకెండ్స్ అనేవి ఉన్నాయి. ఆ రెండిట్ల మధ్యలో ఒక 4 days లీవ్ పెట్టుకుంటే టోటల్ 10 days అనేది కలిసి వస్తుంది. సో ఈ 10 days లో ఏదో ఒకటి కంప్లీట్ చేద్దామని మాత్రం అనుకున్నాను. దాంట్లో భాగంగానే ఈ 10 days ఉన్నాయి, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే నార్త్ ఇండియా అయితే అనుకున్నాను, లడాక్ వెళ్దామని. కాకపోతే చాలా మంది సజెస్ట్ చేశారు, వింటర్ సీజన్ లడక్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఆప్షన్, చాలా స్ట్రగుల్ అవుతాం మనం. అందులోనూ ఐ వాంటెడ్ టు డూ ఏ బైక్ ట్రిప్. సో అది ఇంకా కష్టం అని చెప్పారు. సో అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే సౌత్ ఇండియా వెళ్దాం. సో ఇదే ప్లాన్ పట్టుకెళ్ళి నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను, సౌత్ ఇండియా ట్రిప్ కి వెళ్దాం బైక్ మీద అని. ఇంకా వాళ్ళైతే ఓ వావ్ చేసేద్దాం, అది ఇది ఇది అది అని చెప్పి ఒక పెన్ పేపర్ పట్టుకుని ఎంటైర్ ట్రిప్ ప్లాన్ ఓవర్ నైట్ కూర్చుని గీసేశారు. ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, అది ఇది, బడ్జెట్ ఎంత అవుతుంది, ఎన్ని బైకులు కావాలి. జనరల్ గా అయితే నేను ఒక్కడికి చెప్పాను, అక్కడ నుంచి నలుగురు అయ్యాం. ఈ నలుగురు ఈ ప్లాన్ వేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ డే బైక్ ట్రిప్ లో బైక్స్ తీసేసి కార్ పెట్టారు కంఫర్టబిలిటీ కోసం. ఓకే ఫైన్, స్టిల్ నేనైతే బైక్ ట్రిప్ చేద్దాం అనుకున్నాను. కార్ అయితే ఓకే ఏమైందిలే, వెళ్దాం, ఒక 10 days అవే ఫ్రమ్ వర్క్ ఉందాం అని అనుకున్నాను. దానికి కూడా మళ్ళీ ప్లాన్ గీశారు, మళ్ళీ బడ్జెట్ క్యాల్కులేట్ చేశారు, ఇంక్లూడింగ్ టోల్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ డే ఎవడో కనపడలేదు. ట్రిప్ అన్నారు, అదన్నారు, లాస్ట్ కి ఎవడో లేకుండా పోయాడు. మళ్ళీ నేను ఒక్కడనే మిగిలాను. ఏదైతే అది అయిందిలే. నేనైతే ఏమైంది, 10 days ఇలా ఇంట్లో కూర్చుని వేస్ట్ చేయడం ఎందుకు, ఒక్కడనే వెళ్దాం, ఇట్ విల్ బి సమ్ ఎక్స్పెరిమెంట్, నాకు కూడా ఒక మంచి లెర్నింగ్ ఉంటుంది అని చెప్పి ఒక్కడనే వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను ప్లాన్ చేసుకోవాలి కదా ఒక్కడనే వెళ్ళాలంటే. నేను అనుకున్న ఒకే ఒక్క థాట్, లెట్స్ నాట్ ప్లాన్ ఎనీ, ఏం ప్లాన్ చేయొద్దు. మరి ఏం ప్లాన్ చేయకుండా ఎక్కడికి వెళ్తే ఎలా వెళ్తాం. సో నేను ఇప్పుడున్న లొకేషన్ వచ్చి హైదరాబాద్. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సౌత్ ఇండియాకి జస్ట్ ఒక సర్కిల్ గీసాను. ఆ సర్కిల్ లో కవర్ అయ్యేలాగా ఉన్న ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాను. అక్కడ నుంచి మెయిన్ హిల్ స్టేషన్, ఎంటైర్ సౌత్ ఇండియాలో మెయిన్ హిల్ స్టేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి కొన్ని మెయిన్ పాయింట్స్ జస్ట్ నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకుని టోటల్ టైం ఎంత పడుతుందో చూసాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 3000 kilometers పడుతుంది. అండ్ ఎంటైర్ జర్నీ ఆఫ్ ద బైక్ ఇట్ సెల్ఫ్ ఒక 2.5 days కంటిన్యూస్ గా జర్నీ చేస్తే తప్ప నేను ఎంటైర్ ట్రిప్ ఆ సర్కిల్ అనేది కంప్లీట్ చేయలేను. నాకున్న దగ్గర ఉన్న టైం వచ్చేటప్పటికి ఓన్లీ 10 days. ఇది కవర్ చేయగలనా లేదా, అందులోను ఒక్కడనే, వెదర్ మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తానా, నా వల్ల కాదు, బైక్ అక్కడే వదిలేసి ఏదన్నా ట్రైన్ ఏదో పట్టుకుని వచ్చేస్తానా, నాకు కూడా తెలియదు. కాకపోతే వెళ్దామని మాత్రం ఫిక్స్ అయ్యాను. ఒక అడ్వెంచర్ జర్నీగా చేద్దాం. లైఫ్ లో సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కదా. సో భయపడతానా, బాధపడతానా, ఇవేమి నాకు ఐడియా లేదు. సో నేనైతే అనుకున్న ప్లాన్ వచ్చేసరికి మెయిన్ ప్లేసెస్ నేను చెప్పినట్టు చిక్మంగళూరు ఒక ప్లేస్, వాయనాడ్, మున్నార్, పులికోట్, అండ్ అటు నుంచి అటు వెస్టర్న్ బోర్డర్, ఎంటైర్ కేరళ బోర్డర్, వర్కల అండ్ తిరువనంతపురం, అండ్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా కన్యాకుమారి. ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సాహసం శ్వాసగా సాగిపో మూవీ చూసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ అనుకున్నాం, ఇప్పుడైనా ఒక బైక్ ట్రిప్ వెళ్దాం కన్యాకుమారి దాకా, సన్ రైజ్ చూద్దాం. కాలేజ్ అయిపోయింది, జాబులు చేస్తుంది, ఆవిడ బిజీలో ఆడున్నాడు, అది మాత్రం జరగలేదు. సరే ఈసారైనా నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ కన్యాకుమారి నుంచి ద నెక్స్ట్ ప్లేస్, ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా,
ఇండియాలో చిట్ట చివరి రోడ్ ఏదైతే ఉందో ధనుష్కోటి, అక్కడ దాకా వెళ్ళి నా ట్రిప్కి అక్కడ ఎండ్ చేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోద్దాం అన్నదే ద మెయిన్ ప్లాన్. ఏ ప్లేస్లో ఏమున్నాయో నాకు ఎగ్జాక్ట్గా ఏం తెలియదు, కాకపోతే వెళ్దాం, అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుదాం. ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్దాం. మేబీ చిక్మంగళూరు చూస్తే 600+ కిలోమీటర్స్. ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్దాం, అక్కడ రెస్ట్ తీసుకుందాం. అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకుందాం. హోటల్స్ ఏది బుక్ చేయలేదు, ఏం ప్లేసెస్ చూడాలో కూడా నాకు ఐడియానే లేదు. ఒక మెయిన్ హిల్ స్టేషన్స్ పేర్లు తప్ప నాకు అక్కడ ఏముంటాయో కూడా తెలియదు. ఇదంతా వెళ్ళే జర్నీలో భాగంగా అక్కడికి వెళ్ళి చూద్దాం, ట్రై చేద్దాం. ఏమైతే ఏముంది, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద నెక్స్ట్ ట్రిప్. ఈ ఉద్దేశంలోనే స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు వెళ్ళి బైక్, ఇది నా బైక్ క్లాసిక్ 350. ఈ బైక్ మీద ఎంటైర్ జర్నీ ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకుని ఇంకా ట్రిప్ స్టార్ట్ అయ్యాలి. ఏమేమి ప్యాక్ చేసుకోవాలో కూడా ప్రాపర్గా ఐడియా లేదు. ఇది ఎందుకంటే ఫస్ట్ ట్రిప్, ఏం కెమెరా గ్యాడ్జెట్స్ పట్టుకెళ్లాలో కూడా తెలియదు, అండ్ ఎంత లగేజ్ పట్టుకెళ్లాలో కూడా ఐడియా లేదు. బట్ ఉన్న బేసిక్ ఐడియాతో నేను దీనికోసం ఎక్కడ సెర్చ్ చేయాలి అది ఇది మాత్రం అనుకోవట్లేదు. లెట్స్ డూ ఇట్ ఆన్ మై ఓన్ అనే ఉద్దేశంతో. సో చూద్దాం ఏమవుద్దో. ఇప్పుడైతే వెళ్ళి ప్యాక్ చేసి చూపిస్తాను మీకు కూడా నేను ఏదైతే రైడింగ్ గేర్ పట్టుకెళ్తున్నాను. వచ్చేసరికి నేను మీకు నా రైడింగ్ గేర్ చూపిస్తున్నాను. సో ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ వన్, మై కెమెరా, అండ్ దిస్ ఈజ్ ఏ GoPro. Not sorry, GoPro. It's an Action 4, and I just bought it as a combo pack, and it has the batteries and everything. అండ్ ఇది నా ఇది వచ్చేటప్పటికి హార్డ్ డిస్క్, 1 TB SSD హార్డ్ డిస్క్. చాలా చిన్నగా ఉంది కదా, సో ఈజీ టు కాపీ ద ఎంటైర్ కంటెంట్ అని చెప్పి. సో కమింగ్ టు ఇవి నా ఎయిర్ ట్యాగ్స్. సో యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ ఇవి వచ్చేసరికి ఒకటి బైక్కి, ఒకటి నా బ్యాగ్కి, ఇంకొకటి నా బైక్ కీస్కి, విచ్ ఈజ్ ఫర్ మీ, నాకే కీస్ ఇప్పుడు నా దగ్గరే ఉంటాయి కాబట్టి. సో సోలోగా వెళ్తున్నాను కాబట్టి ఎక్విప్మెంట్ ఏమీ లాస్ అవ్వకుండా ఎయిర్ ట్యాగ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు దీస్ ఆర్ జస్ట్ మై ఎయిర్పాడ్స్ విచ్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ అండ్ రికార్డింగ్. యాక్చువల్లీ my house is at nearby traffic signal, so a lot of noise will be there. Actually these are somewhat covering, so I don't have a budget to buy a proper noise cancellation headphones as of now. ఇది వచ్చేసరికి జస్ట్ ఒక కనెక్టర్. ఇది వచ్చేసరికి DSLR కెమెరా, అండ్ మై స్పేర్ ఫోన్, అగైన్ ఇట్స్ అన్ iPhone విచ్ ఈస్ ఓల్డ్ ఫోన్ విచ్ ఐఎమ్ యూజింగ్ నౌ. అండ్ ఒక చెస్ట్ మౌంట్ ఏదైనా వీడియోస్ తీయాలనుకుంటే. ఇది వచ్చేసరికి నా మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్. అండ్ ఇది వచ్చేటప్పటికి చార్జర్స్ను, ఇది ట్రైపాడ్ స్టాండ్. అండ్ అలాంగ్ విత్ దట్ దెర్ ఈస్ ఎ బాక్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద మౌంట్స్ ప్యాక్స్, మేబీ వాట్ ఎవర్ ద వీడియోస్ అవన్నీ స్టేబుల్ ప్లేస్లో పెట్టి తీయడానికి, ఎందుకంటే సింగిల్గా ఉంటాను కాబట్టి. ఇది వచ్చేటప్పటికి నా టెక్ గేర్, అంటే కొద్దిగా హెవీగానే ఉంది. హౌ మచ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఐఎమ్ నాట్ షూర్. ట్రిప్ మొత్తం అయ్యాకే తెలుస్తుంది నేను ఎంత అయితే యూజ్ చేయగలను. అండ్ ఇది వచ్చేసరికి నా రైడింగ్ గేర్, అండ్ ఇది వచ్చేసరికి నా జాకెట్, అండ్ మై లెగ్ సేఫ్టీ రాడ్స్, నాట్ రాడ్స్, ఐ థింక్ సేఫ్టీ సంథింగ్, ఐ డోంట్ నో ద నేమ్. ఇది వచ్చేసరికి గ్లౌజెస్, అండ్ ఇది వచ్చేసరికి బ్యాగ్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఐ డూ హ్యావ్ మై లగేజ్ ప్యాక్డ్. సో ఇది వచ్చేసరికి నా లగేజ్. అంతే, చాలా మినిమం లగేజ్తో వెళ్తున్నాను. అండ్ ద బైక్ అండ్ రిమైనింగ్ థింగ్స్, ఐ డూ హ్యావ్ ఎ క్లాసిక్ 350, and my bike and other bike related gears I'll show in the next video. Okay. And నేను ప్రతి అప్డేటు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇమీడియట్గా. సో ఎంటైర్ ట్రిప్ సింగిల్ ట్రిప్ అండ్ ఎలోన్ కాబట్టి కంటెంట్ ఎంతవరకు ప్రొవైడ్ చేయగలను అన్నది నాకు అంత ఐడియా లేదు, బట్ ఐ విల్ ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో అంటిల్ దెన్, signing off, me VK Swarma.
Please like and subscribe. If you like this video, please share it. Thank you so much. Signing off. నా దగ్గర ఉన్న డేస్ 10 days. యాక్చువల్గా అయితే 9 days. 1 day ఎలాగో ప్యాకింగ్లో అట్లా అయిపోయింది. తిరగవలసిన ప్లేసెస్ 8. నా దగ్గర ఉన్న హ్యాండ్ క్యాష్ 7,000 రూపీస్. 6 years నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చిన ట్రిప్. 5 states మొత్తం తిరిగే ఎంటైర్ జర్నీ. హ్యాండ్ ఇచ్చిన నలుగురు ఫ్రెండ్స్. 3,000 kilometers 2-wheeler. నేను ఒక్కడినే. ఇదే నా కథ. ఏమవుతుందో చూద్దాం.